అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మన ఛానల్కి మరొకసారి స్వాగతం చెప్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. మరి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా ఎన్నో వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. తప్పనిసరిగా మరి ఈ యొక్క ప్రయోజనాలు పొందుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను బయాలజీ వీడియోస్ చేస్తూ ఉన్నాను. అంటే పిల్లలకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది సబ్జెక్టు. ఇంకా ఒకవేళ బయాలజీలో ఎవరైనా వీక్గా ఉంటే వాళ్ళ కొరకు కొంచెం ముఖ్యమైన అంశాలు, ముఖ్య అంశాలు, ఇంపార్టెంట్ ఐటమ్స్ కొంచెం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా నేను 6 వీడియోస్ చేయడం జరిగిందండి, ముఖ్యమైన విషయాలు. ఒకవేళ ఇంకా అవి ఎవరైనా చూడకపోతే అది తప్పనిసరిగా చూడండి. ఇంపార్టెంట్వి ఈజీగా చెప్పడం జరిగిందనమాట. బోత్ మీడియాలో చెప్పాను, ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో కూడా. మరి ఈరోజైతే మనకి గ్రాండ్ టెస్ట్ జరిగింది కదండి. ఆ గ్రాండ్ టెస్ట్లో ఆ కీ ఒకసారి మనం రివైజ్ చేసుకుందామని ఈరోజు అనుకుంటున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా కూడా కవర్ అవుతుంది కాబట్టి ఒకసారి మన గ్రాండ్ టెస్ట్కి మనం రివైజ్ చేసుకుందాం. దీనికంటే ముందుగా అసలు మన క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మనకి ప్రశ్నపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయండి. 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4. అందులో 3వ విభాగం నందు కేవలము 12వ ప్రశ్నకు మాత్రమే, మరియు 4th సెక్షన్లో 4వ విభాగం నందు అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఇంటర్నల్ చాయిస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ సెక్షన్ 3 అండ్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ 4. తర్వాత ఇక్కడ అంటే ఈ గ్రాండ్ టెస్ట్ గురించి నేను చెప్తున్నాను. అంటే మన పెద్ద పరీక్షలో అసలు ప్యాటర్న్ నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను. మీరు చూస్తే అది ఆ ప్రశ్నపత్రం మోడలు, వెయిటేజీ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అది ఒకసారి చూడండి, షార్ట్ వీడియో ఉంది, సెర్చ్ చేయండి. తర్వాత 2 గంటల సమయంలో 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటికే కేటాయించబడింది. ప్రశ్నపత్రం చదవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. పరీక్షలో మనము క్వశ్చన్ పేపరు తప్పనిసరిగా చదవాలి. ఎందుకంటే ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోకపోతే జవాబు సరైనది రాయలేమన్నమాట. తర్వాత సమాధానాలు స్పష్టంగా మరియు శుభ్రంగా రాయాలి. ఇంకా మనం సెక్షన్ 1లోకి వెళ్దాము. ఇక్కడ అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్క్ అన్నమాట. సెక్షన్ 1లో మొత్తం 6 ఉంటాయండి, 6 ఉంటాయి. మొదటి ప్రశ్న గ్రాండ్ టెస్ట్, బయాలజీ గ్రాండ్ టెస్ట్ మొదటి ప్రశ్న చదువుతున్నాను. జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లాన్ని పేర్కొనండి. నేమ్ ద యాసిడ్ దట్ రిలీజెస్ ఇన్ స్టమక్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన స్టమక్లో రిలీజ్ అవుద్ది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తాలూకా పని ఏంటంటే ఇది ఇది ఒక ఆమ్లము, స్ట్రాంగ్ యాసిడ్ అన్నమాట. ఇది మంచి యాసిడ్. ఇది మన జీర్ణాశయంలో ఉన్నటువంటి, మన స్టమక్లో ఉన్నటువంటి ఫుడ్కి మనం మింగుతాం కదా, ఆ ఫుడ్లోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని సెక్రెట్ చేస్తుంది. సెక్రెట్ చేయడం వల్ల అక్కడ మరింత మెత్తగా ఈ యాసిడ్స్ మరింత మెత్తగా ఫుడ్ని తయారు చేస్తాయన్నమాట. తర్వాత జీవ విచ్ఛిన్నం చెందని వ్యర్థాలను తగ్గించడానికి ఒక పద్ధతిని సూచించండి. జీవ విచ్ఛిన్నము చెందనై అంటే సజెస్ట్ ఏ మెథడ్ టు మినిమైజ్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఒక పద్ధతిని చెప్పమన్నాడు. మీకు అవర్ ఎన్విరాన్మెంట్లో మీకు అవర్ ఎన్విరాన్మెంట్ అనగానే ఒకటి RRR గుర్తుంచుకోమని చెప్పాను మొన్న ఒక వీడియోలో. RRR అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇందులో ఏదో ఒక పద్ధతినే సూచించమన్నాడు.
3 రాసేయచ్చు మనం. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్. తర్వాత థర్డ్ వన్, ఇవ్వబడ్డ చిత్రాన్ని పరిశీలించి F2 తరం యొక్క దృశ్య రూపక నిష్పత్తిని వ్రాయండి. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్. ఇక్కడ మనకి F2 జనరేషన్లో మరి ఫినోటైపిక్ అంటే బయటికి బహిర్గతమయ్యేటువంటి దృశ్య రూపక నిష్పత్తిని రాయమన్నాడు. అది 3:1 దీనికి ఆన్సర్. 3:1. తర్వాత ఫోర్త్ది, UNEPని విస్తరించమన్నాడు. స్టార్టింగ్ ఫస్ట్ వీడియో మనము స్లోగన్స్, ఎబ్రివేషన్స్ చెప్పుకున్నాం. అందులో UNEP చెప్పాను నేను. ఒకసారి మీరు కాకపోతే ఒకసారి మళ్ళీ ఆ స్లోగన్స్, ఎబ్రివేషన్స్ వీడియో మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ వీడియో నెంబర్ 1 అది. అందులో UNEP గురించి చెప్పాను. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. మరొకసారి మీరు ఎబ్రివేషన్స్ తర్వాత స్లోగన్స్ ఆ వీడియో చూడండి. చూస్తే మీకు అందులోవే ఇస్తాడు ఎక్కువగా. ఫిఫ్త్ వన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ద ఆర్గానిజం. జీవుల్లో వైవిధ్యాలు లేకపోతే ఏమవుద్ది? ఎవాల్యూషన్ ఉండదు. వేరియేషన్స్ లేకపోతే ఎవాల్యూషన్ అంటే జీవ పరిణామ క్రమం దెబ్బతింటుంది. మరి జీవ పరిణామ క్రమం లేకపోతే మరి జీవుల్లో కొత్త నైపుణ్యాలు, మరి కొత్త అంటే మనం చెప్పుకోవాలంటే అప్గ్రేడేషన్ అనుకుంటామే, ఆ అప్గ్రేడ్ ఇంకా జీవులు అవ్వకుండా చివరికి అవి అలాగా మరి వాటి స్థాయి సామర్థ్యాలు తగ్గిపోయి అవి ఎక్స్టింక్ట్ అయిపోవడానికి, అంటే అవి చివరికి కనబడకుండా పోతాయి అన్నమాట. అలా అయిపోవడానికి అవకాశం ఉందన్నమాట. అంతరించిపోతాయి. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం. చూడండి దీని ఆన్సర్ చదువుతున్నాను. ఏ పాపులేషన్ కెనాట్ ఎవాల్వ్ అండ్ మే బీ ఎక్స్టింక్ట్. ఏ పాపులేషన్ కెనాట్ ఎవాల్వ్ అండ్ మే బీ ఎక్స్టింక్ట్ అంటే ఈ ఒక జనాభా అనేది మరి ఇంకా పరిణామం చెందలేదు మరియు అంతరించిపోతుంది క్రమంగా. ఎప్పుడు వేరియేషన్స్ అనేవి లేకపోతే, వైవిధ్యాలు లేకపోతే. సిక్స్త్ వన్, ఇవ్వబడిన పేరాను చదివి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి. ఇక్కడ చూడండి ఏమిచ్చాడో చదువుతాను. ఏటీపీ ఈజ్ ద ఎనర్జీ కరెన్సీ ఫర్ మోస్ట్ సెల్యులార్ ప్రాసెసెస్. The energy released during the process of respiration is used to make an ATP molecule from ADP and inorganic phosphate. అంటే ఏంటంటే ఏటీపీ మీకు ఇది కూడా చెప్పాను, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఇది కణంలో శక్తి అని చెప్పాను మీకు. అదే ఇక్కడ ఇచ్చాడు. అనేక కణ ప్రక్రియలకు ఏటీపీ ఒక ఎనర్జీ కరెన్సీ అంటాం. దీన్ని ఎనర్జీ కరెన్సీగా ఉంటుంది. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు విడుదలైన శక్తి ఏడీపీ మరియు అకర్బన ఫాస్ఫేట్ నుండి ఏటీపీ అణువు తయారీకి ఉపయోగపడుతుంది. ఏడీపీ ప్లస్ పి గివ్స్ రైజ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనర్జీ ఏడీపీ అండ్ పి ఈజ్ ఈక్వల్ టు ఏటీపీ. పి అంటే ఫాస్ఫేట్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి అడిగాడంటే, ఇన్ విచ్ లైఫ్ ప్రాసెస్ ఏడిపి కన్వర్ట్ ఇంటూ ఏడిపి. ఏడిపి ఏ జీవక్రియలో ఏటీపీగా మారుతుంది అని అడిగాడు. దీని ఆన్సర్ ఏంటంటే సెల్యులార్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియలో ఏడిపి అనేది ఏటీపీగా మారుతుంది. నెక్స్ట్ ఇంకా సెక్షన్ 2లో మనకి ప్రతి ప్రశ్నకి కూడా మనము అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 2 మార్కులు అన్నమాట. సెక్షన్ 2 మనకి 2 మార్క్స్వి. ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు ఉంటాయి. ఒకటి, రైట్ ఎనీ 2 ways in which non-biodegradable substances would affect the environment. జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాల వలన, అంటే నాన్ బయోడిగ్రేడబుల్, అవి డీకంపోజ్ అవ్వవు, విచ్ఛిన్నం చెందవు. ఈ జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాల వలన పర్యావరణం పైన పడే ప్రభావాలని రెండింటిని రాయమన్నాడు. ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయని మనకు తెలుసు కదా, మరి అదేంటో చూద్దాం. దే అక్యుములేట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, అవి మరి వాతావరణంలో పేరుకుపోతాయి మన ఎన్విరాన్మెంట్లో. లీడింగ్ టు పొల్యూషన్ అండ్ హార్మింగ్ వైల్డ్ లైఫ్,
లీడింగ్ టు పొల్యూషన్ అంటే కాలుష్యానికి దారితీస్తాయి. మరియు వైల్డ్ లైఫ్ అంటే మన ప్రాణికోటి జీవనంకి అనేక ప్రాణులు ఉన్నాయి కదా, మనతో పాటు చాలా ప్రాణులు ఉన్నాయి. ఈ మన పరిసరాల్లో ఉండే ప్రాణులన్నీ కూడా మరి వాటి లైఫ్ దెబ్బతింటుంది. వీటి వల్ల మరి రోగాలు రావడం, తర్వాత వాటి లైఫ్ సైకిల్ దెబ్బతినడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఎక్యుములేట్ అంటే నిల్వ ఉండిపోవడం. దే ఎక్యుములేట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ లీడింగ్ టు పొల్యూషన్ అండ్ హార్మింగ్ వైల్డ్ లైఫ్. సెకండ్ పాయింట్, దే టేక్ ఏ లాంగ్ టైమ్ టు డీకంపోజ్ కాజింగ్ లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఇవి డీకంపోజ్ అవ్వడానికి చాలా లాంగ్ టైం తీసుకుంటాయి కాబట్టి మరి ఈ పరిసరాలని ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. అంత లాంగ్ టైము ఇవి అలా నిలిచిపోయి ఉంటాయి కాబట్టి పరిసరాలకి ఇది చాలా ప్రమాదకరంగా తయారవుతాయి. ఇంకా తర్వాత 8th one, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ అయోడిన్ ఈజ్ డెఫిషియెంట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్ ఫర్ ఎ లాంగ్ టైం. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో దీర్ఘకాలికంగా అయోడిన్ లోపించినట్లయితే జరిగే పరిణామాలు ఏంటి? అయోడిన్ అనేది మనం తీసుకునే ఆహారంలో ఇంటేక్లో ఉండాలి. ఒకవేళ అది లేకపోతే ఏం జరుగుతుంది? ఎక్కువ కాలం అంటే ఏదో కొద్ది రోజులైతే పర్వాలేదు, కానీ ఎక్కువ కాలం అది మనం తీసుకోకుండా ఉన్నామంటే దానివల్ల మనకి ఏ విధమైన ఎఫెక్ట్ అవుద్ది అని అడుగుతున్నాడు. చూడండి, గాయిటర్ అయోడిన్ లోపం వల్ల, ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి మీరు. అయోడిన్ లోపం వలన వచ్చే వ్యాధి పేరు గాయిటర్, GOITER, గాయిటర్. నా వెనకాల చెప్పండి, సే ఆఫ్టర్ మీ, గాయిటర్. ద థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జెస్ టు టేక్ మోర్ అయోడిన్. అంటే ఈ గాయిటర్ వ్యాధిలో ఏం జరుగుతుందంటే అయోడిన్ లోపిస్తుంది. ఇంకా మన శరీరం ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉంటుంది. వ్యాధి అంటే వ్యాధిని తెచ్చుకోవడానికి కాదు, ఆ సఫర్ అవ్వడమే మనం వ్యాధి అంటాం. అయితే ఈ గాయిటర్ ఏంటంటే ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది, మెడ దగ్గర ఇక్కడ మనకి థైరాయిడ్ గ్లాండ్ సీతాకోచులక ఆకారంలో ఇలాగా ఉంటుందన్నమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి అయోడిన్ సింథసైజ్ చేస్తుంది అన్నమాట. అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిపోద్ది. ఇంకా ఉండవలసిన పరిణామం కంటే ఎక్కువ పరిణామంలో ఎన్లార్జ్ అయిపోద్ది. ఎందుకని? ఎక్కడైనా అయోడిన్ ఉందేమో, ఇంకా ఎక్కువ అయోడిన్ తీసుకుందామని ఇది ఎన్లార్జ్ అయిపోద్ది. దీన్నే మనం గాయిటర్ వ్యాధి అని అంటాం. తర్వాత హైపోథైరాయిడిజం అనే జబ్బు కూడా వస్తుంది. అంటే ఏంటంటే లో అయోడిన్ వల్ల ఇది వస్తుంది అనమాట. దీనివల్ల థైరాయిడ్ అండర్ యాక్టివ్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే పనిచేయవలసినంత కాకుండా తక్కువ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. దీన్ని హైపోథైరాయిడిజం అంటాం. ఇది కూడా చాలా డిజార్డర్స్ని కలిగిస్తుంది. తర్వాత స్టంటెడ్ గ్రోత్ అంటే మరి పిల్లల్లో ఈ పెరుగుదల అనే దాని మీద మరి ప్రభావితం చూపిస్తుంది. తర్వాత వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి బాగా క్షీణించిపోతూ ఉంటుంది. దీని ఏంటి చూసారా, మనం తినే ఆహారంలో అయోడిన్ లేకపోవడం వల్ల ఈ 4 కాన్సిక్వెన్సెస్ చూసాం. గాయిటర్ వ్యాధి, తర్వాత హైపోథైరాయిడిజం, తర్వాత స్టంటెడ్ గ్రోత్, తర్వాత వీక్ ఇమ్యూన్ సిస్టమ్ గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇంకా 9th one, ఇక్కడ ఒక పేరా ఇచ్చాడు, చదువుతున్నాను చూడండి. ఈ పేరాని చదివి ప్రశ్నలకు సమాధానాలు ఇమ్మన్నాడు. వీ నో దట్ ద ఫుడ్ వీ ఈట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫ్యూయల్ టు ప్రొవైడ్ అస్ ఎనర్జీ టు డూ వర్క్. దస్ ద interactions among various components of the environment involves flow of energy from one component of the system to another. As we have studied, the autotrophs capture the energy present in sunlight and convert it into chemical energy. This energy supports all the activities of the living world. From autotrophs, the energy goes to the heterotrophs and decomposers.
ఇదే తెలుగులో చదువుతాను. మనం తినే ఆహారం మనకు శక్తిని అందించి పనిచేయడానికి ఇంధనంగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. పర్యావరణంలోని వివిధ అంశాల మధ్య జరిగే పరస్పర చర్యలు వ్యవస్థలోని ఒక అంశం నుండి మరొక అంశానికి శక్తి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. మనం అధ్యయనం చేసినట్లుగా స్వయం పోషకాలు సూర్యకాంతిలోని శక్తిని సంగ్రహించి దానిని రసాయన శక్తిగా మారుస్తాయి. ఈ శక్తి జీవ ప్రపంచం యొక్క అన్ని కార్యకలాపాలకు ఉపకరిస్తుంది. ఈ శక్తి స్వయం పోషకాల నుండి పరపోషకాలకు మరియు విచ్ఛిన్నకారులకు బదిలీ అవుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎనర్జీ సోర్స్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్? ఒక ఆవరణ వ్యవస్థకు ప్రధాన శక్తి వనరు ఏమిటి అని అడుగుతున్నాడు. ఒక ఆవరణ వ్యవస్థకు ప్రధాన శక్తి వనరు ఏమిటంటే మరి సన్ అనేది శక్తి వనరు. తర్వాత ఒక ఆవరణ వ్యవస్థలోనే శక్తి ప్రవాహాన్ని ఫ్లో చార్ట్ రూపంలో రాయమన్నాడు. దానికి ఏం చేస్తారంటే సన్లైట్ చిన్న యారో మార్క్ పెట్టి ప్రొడ్యూసర్స్ అంటే విదిన్ బ్రాకెట్స్ ప్లాంట్స్ పెట్టండి. సన్లైట్ నుంచి ముందు ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? ప్లాంట్స్ ఫోటోసెన్సిస్ ద్వారా స్వయం పోషకంగా ఆటోట్రోప్స్ కదా అవి. మరి అవి CO2 తర్వాత వాటరు తర్వాత ఇంకేంటి సన్లైట్, ఈ మూడిటి ద్వారా ఫోటోసెన్సిస్ చేసుకొని వాటిని అవే పోషించుకుంటాయి. కాబట్టి ఇవి ప్రొడ్యూసర్స్. ఏవి? సన్లైట్, తర్వాత సన్లైట్ మెయిన్ సోర్స్, తర్వాత ప్రొడ్యూసర్స్, తర్వాత ప్రైమరీ కన్స్యూమర్స్ అంటే హెర్బివోర్స్ అంటే శాకాహారులు. ఆవు, మేక ఇలాంటివన్నీ కూడా, ఏనుగు ఇవన్నీ కూడా శాకాహారులు, హెర్బివోర్స్ అంటాం. తర్వాత ఇక్కడి నుంచి సెకండరీ కన్స్యూమర్స్కి యారో మార్క్ ఇస్తాం. అవి కార్నివోర్స్ అంటే మాంసాహారులు, మాంసం తిని జీవిస్తాయి కదా, పులి, సింహం ఇలాంటివి. తర్వాత టెర్షియరీ కన్స్యూమర్స్, తర్వాత లాస్ట్లో డీకంపోజర్స్ అంటే బ్యాక్టీరియా, ఫంగై ఇలాంటివి అన్నమాట. ఈ విధంగా ఎనర్జీ ఫ్లో చార్ట్ గీస్తాం. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ నెఫ్రాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద హెల్దీ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీస్? మూత్రపిండాల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం కలిగినప్పుడు నీవు మూత్రపిండాల ఆరోగ్య పరిరక్షణను గూర్చి ఏ ప్రశ్నలు అడుగుతావు? నువ్వు ఒక మూత్రపిండాల వ్యాధి నిపుణుడి దగ్గరికి వెళ్ళావు. ఈయన్ని ఇంగ్లీష్లో నెఫ్రాలజిస్ట్ అంటాం. నెఫ్రాలజీ అంటే ఈ కిడ్నీస్, ఈ మూత్రపిండాల గురించి చదివే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటాం. ఆ డాక్టర్ గారిని నెఫ్రాలజిస్ట్ అని అంటాం. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం క్వశ్చనింగ్ ఏం చేస్తాం, ఏం డౌట్లు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. వాట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కెన్ హెల్ప్ ప్రివెంట్ కిడ్నీ డిసీజెస్? మరి మూత్రపిండాల వ్యాధులు రాకుండా జీవనశైలి ఏ విధంగా మనకు ఉండాలి? 2, హౌ కెన్ ఐ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్? మూత్రపిండాలలో రాళ్ళు అంటున్నారు కదా, మరి కాల్షియం ఆక్సలేట్ ఇలాంటి రాళ్ళు ఏర్పడతాయి కదా. ఇలాంటి రాళ్ళు ఏర్పడకుండా, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నేను ఆ రిస్క్ ఎలా తగ్గించుకోవాలి, రాళ్ళు ఏర్పడే రిస్క్? వాట్ ఫుడ్స్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ కిడ్నీ హెల్త్? మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి? హౌ ఆఫెన్ షుడ్ కిడ్నీ ఫంక్షన్ బీ మానిటర్డ్? ఎప్పుడెప్పుడు మనం కిడ్నీ ఫంక్షన్ గురించి టెస్టులు అవి చేయించుకొని మానిటర్ చేసుకోవాలనేది. ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కాదు, మీరు ఏది అడిగినా కొంచెం క్వశ్చన్ మీనింగ్ఫుల్గా ఉండాలి. తర్వాత క్వశ్చన్ వేసే ఆ క్వశ్చనింగ్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ తెలుసు కదా, మనం క్వశ్చన్ వేసినప్పుడు హౌ అని, వాట్ అని ఇలాంటి ఇవి ఎలా ఉపయోగించాలో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మనం నేర్చుకున్నాం ఇంగ్లీష్ గ్రామర్లో. ఆ విధంగా చక్కనే ఒక ఫ్రేమ్తో క్వశ్చన్ చక్కగా వేయండి. క్వశ్చన్ ఇదే కాదు, ఏదైనా రావచ్చు. అలాంటప్పుడు ఒక మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ డాక్టర్ గారికి కానీ ఇంకేదైనా ఇచ్చినప్పుడు వేయండి. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 12th, డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఎ ఫ్లవర్.
జస్ట్ నేను నిన్న కాకూడదు మొన్న వీడియో చేశాను, టెస్ట్ ముందు రోజు చేశాను. కరెక్ట్గా టెస్ట్లో అదే ఇచ్చాడు. పుష్పం నిలువు కోత పటం గీసి భాగాలు గుర్తించమన్నాడు. పుష్పం నిలువు కోత బొమ్మ. ఇదిగోండి ఎల్ఎస్ఎఫ్ ఫ్లవరు మీకు చూపించాను. ఎల్ఎస్ఎఫ్ ఫ్లవర్లో మెయిన్ భాగాలు చూద్దాం. రిసెప్టకిల్ అంటే తొడుమ, సెపల్ అంటే రక్షక పత్రాలు కనిపిస్తుంది. సెపల్ అంటే రక్షక పత్రాలు, గ్రీన్గా ఉంది కదా. చూడండి ఇక్కడ ఈ గ్రీన్గా ఉన్నది సెపల్స్ అంటాం. వీటిని తెలుగులో అయితే రక్షక పత్రాలు అనాలి. తర్వాత ఈ రెడ్గా ఉన్నవి పెటల్స్ అంటే ఆకర్షక పత్రాలు, కీటకాలు అనేది ఆకర్షిస్తాయి. తర్వాత ఇక్కడ మరి మేల్ రిప్రొడక్టివ్ సిస్టము, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టము ఒకే ఫ్లవర్లో ఉంటుంది. చెప్పాను కదా. ఈ క్యాసరాలు అంటాం కదా, వీటిని ఈ ఫిలమెంట్ స్టామెన్ అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగాలు, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అన్నమాట. స్టామెన్ MEN మెన్ ఉంటే అది గుర్తుంచుకోండి అని చెప్పాను. పురుషుడు కాబట్టి, పురుషులు మెన్ అంటే అదే ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. ఈ యొక్క స్టామెన్లో మళ్ళీ 2 పార్ట్లు ఉంటాయి. యాంథర్ పైది పుప్పొడి రేణువులు, పాలన్ గ్రెయిన్స్ ఉన్నదాన్ని యాంథర్ అంటాము. తర్వాత ఫిలమెంట్ అని ఈ సన్నటి కాడ లాంటి భాగాన్ని ఫిలమెంట్ అని అంటారు. అందులో చూడండి నేను ఫ్లవర్ని నిలువుగా కోసి మరి మీకు ఆ రోజు చెప్పాను. ఆ వీడియో ఉంది, ఫ్లవర్ ఎల్ఎస్, అందులో బాగా స్పష్టంగా ఉంది, చూడండి. తర్వాత ఇంకా ఇది చూసారా, ఈ బ్లూ కలర్ పార్ట్, ఇది ఫిమేల్ పార్ట్ అనమాట. దీన్ని పిస్టిల్ అంటాం. ఈ పిస్టిల్కి మళ్ళీ 3 పార్ట్లు ఉంటాయని చెప్పాను. పై భాగాన్ని స్టిగ్మా అంటాము, తర్వాత భాగాన్ని స్టైల్ అంటాము. తర్వాత ఈ లోపల ఓవ్యూల్ ఉంటుంది, ఆ లోపల ఇంకా ఓవరీస్ ఉంటాయి. ఇది మరి ఫ్లవర్ ఎల్ఎస్ అన్నమాట. చూసారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. తర్వాత పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయమన్నాడు. ఇక్కడ ప్రాస్టేట్ గ్లాండ్, టెస్టికిల్ నేను రాత్రి మీకు చెప్పాను. ఏది ఇందులో ప్రాస్టేట్ గ్లాండ్ ఏది? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఇది ఇక్కడ మనకి ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంది. దీన్ని తెలుగులో అయితే మనము పౌరుష గ్రంథి అనాలి. పౌరుష గ్రంథి అంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే టెస్టికిల్. ఇదిగో దీన్ని మనము టెస్టికిల్ అని అంటాం. టెస్టిస్ లేదా టెస్టికిల్ అని కూడా అనవచ్చు. టెస్టికిల్ అని అంటాం అన్నమాట. ఇది ఇచ్చాడు. తర్వాత ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాడు చూడండి. మానవునిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఏంటి? వాట్ ఈస్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్స్? పెనిస్ అండి. ఇదిగో పెనిస్, పురుషాంగము, దీన్నే పెనిస్ అని అంటాం. ఇదే మనిషిలో, పురుషుడిలో ముఖ్యమైనటువంటి ప్రత్యుత్పత్తి అవయవము పెనిస్. దీన్ని మేహనం అంటాం, పురుషాంగం అని కూడా అంటాం. తర్వాత నేమ్ ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్టిస్. ప్రొడ్యూస్ చేసే హార్మోన్ పేరు తెలుసు కదా, టెస్టోస్టెరాన్. తర్వాత ముష్కాలు ఉండే కోశాన్ని పేర్కొనండి. నేమ్ ద శాక్ ఇన్ విచ్ టెస్టిస్ ఆర్ లొకేటెడ్. స్క్రోటం. ఇదిగో టెస్టిస్ ఈ చిన్న సంచి లాంటి నిర్మాణంలో ఉంటాయి కదా, దీన్ని మనం స్క్రోటం అన్నాం. చూడండి, స్క్రోటం. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ లేయర్ డిప్లిషన్? ఇది కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. ఓజోన్ పొర మరి క్షీణించడం వలన వచ్చే నష్టాలు, మనం ఓజోన్ పొర తరుగుదల కారణంగా కలిగే సమస్యలు ఏమిటి, ఇది కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. చూడండి. అయితే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటో చూద్దాము. దీని ఆన్సర్ చూద్దామండి.
ఇంక్రీజ్డ్ యూవీ రేడియేషన్, అల్ట్రా వైలెట్ రేడియేషను ఎక్కువైపోద్ది. డ్యామేజ్ టు ప్లాంట్స్, మరి ఈ పర్యావరణంలో ఉన్నటువంటి ఈ మొక్కలు వీటికి చాలా నష్టం కలుగుతుంది. నెక్స్ట్ స్కిన్ క్యాన్సర్ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీకెనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. హార్మ్ టు మెరైన్ లైఫ్, మెరైన్ అని మీకు ఎప్పుడు వచ్చినా సముద్రానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. మెరైన్ లైఫ్ అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నిటికీ కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్, అంటే హార్మ్ఫుల్నెస్ జరుగుతుంది, అంటే ప్రమాదం వాటిల్లుతుందన్నమాట సముద్రంలో ఉన్న సముద్ర జలచరాలకి. డిస్రప్షన్ ఆఫ్ ఫుడ్ చైన్స్, డిస్రప్షన్ అంటే అంతరాయం. ఈ ఫుడ్ చైన్ మనకి అంతరాయం కలుగుతుందన్నమాట. ఫుడ్ చైన్లో మనకి తెలుసు కదా, ఈ ఫుడ్ చైన్ మనకి డిస్రప్షన్ అంటే అంతరాయం జరుగుతుంది. ఇది మనకి ఓజోన్ పొర తరుగుదల వల్ల కలిగే నష్టాలు. ఇంకా అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు నినాదాలు రాయమన్నాడు. అవయవ దానం అంటే రైట్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్ చేయమని ప్రోత్సహించడానికి మనం ఎలాంటి స్లోగన్స్ రాస్తాం చూడండి. గివ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, డొనేట్ ఎన్ ఆర్గాన్, వన్ డొనేషన్ కెన్ సేవ్ మెనీ లైవ్స్, షేర్ యువర్ ఆర్గాన్స్, షేర్ యువర్ లవ్, బాగుంది కదా. తర్వాత డొనేట్ ఆర్గాన్ డోనర్, బీ ఏ హీరో, ఒక అవయవాన్ని దానం చేసి మనం రియల్ హీరోలు అవుతాం అన్నమాట. యువర్ ఆర్గాన్ కెన్ సేవ్ ఎ లైఫ్, డొనేట్ టుడే. ఇవి మనకి స్లోగన్స్ ఆర్గాన్ డొనేషన్లో. మిగిలిన స్లోగన్స్ కూడా ఎన్విరాన్మెంట్, తర్వాత చైల్డ్ మ్యారేజ్, ఇలాంటి స్లోగన్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఇంకా మనం లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం, సెక్షన్ 4. మరి ఇంకొక క్వశ్చన్ ఉంది ఇందులో. దిగువ పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ ట్రాపిక్ మూమెంట్స్ స్టిములస్ అంటే ఫోటోట్రాపిజం. నిన్న మనం చెప్పుకున్నాం ఫోటోట్రాపిజం టాపిక్, మీకు చెప్పాను. ఇదిగో ఫోటోట్రాపిజం టాపిక్ చెప్పాను. దీని గురించి క్వశ్చన్స్ అడిగాడు చూడండి. మొక్కలలో కాంతి వైపుకు జరిగే చలనాన్ని పేర్కొనండి. నేమ్ ద మూమెంట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్ టువర్డ్స్ లైట్. దీని ఆన్సర్ ఏంటంటే ఫోటోట్రాపిజం. రెండోది, మొక్కల్లోని ఏ భాగం ధనాత్మక కాంతి అనువర్తనం చూపుతుంది? విచ్ ప్లాంట్ పార్ట్ షోస్ పాజిటివ్ ఫోటోట్రాపిక్ యాక్టివిటీ? ఆన్సర్ ఈజ్ స్టెమ్. తర్వాత, నులితీగలో ఆధారం వైపుకు పెరుగుతాయి. ఇది ఏ రకమైన అనువర్తనం? టెండ్రిల్స్ గ్రో టువర్డ్స్ ద సపోర్ట్. విచ్ టైప్ ఆఫ్ ట్రాపిజం ఈజ్ దిస్? థిగ్మోట్రాపిజం. తర్వాత, వేర్లు నీటి వనరు వైపుకు పెరుగుతాయి. ఇది ఏ రకమైన అనువర్తనం? రూట్స్ గ్రో టువర్డ్స్ వాటర్ రిసోర్సెస్. విచ్ టైప్ ఆఫ్ ట్రోపిజం ఈజ్ దిస్? హైడ్రోట్రోపిజం. హైడ్రో అంటే వాటర్ కదా, మీకు తెలుసు కదా, హైడ్రోట్రాపిజం. ఈ విధంగా మనకి మరి ఫోటోట్రాపిజంలో కొన్ని క్వశ్చన్స్ మనకి ట్రాపిజంల నుంచి వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం పెద్ద ప్రశ్నలకు వెళ్తున్నాం. 8 మార్క్స్ ప్రశ్నలు. దీంట్లో ప్రతి ప్రశ్నకి కూడా ఈచ్ క్వశ్చన్ హ్యాస్ యాన్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక ఉంది. ఫస్ట్ది, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసిన్సిస్? ఫోటోసిన్సిస్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఎట్లు చెప్పగలవు? ఫోటోసిన్సిస్ అంటే ఏంటండి? ఫోటోసిన్సిస్ అంటే మరి మొక్కలు కిరణజన్య సమీకరణ చేస్తాయి కదా, అది చూద్దాం గబగబా. వీడియో లెంగ్త్ ఎక్కువవుతుంది కదా. హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసిన్సిస్? ఎయిమ్, ఫస్ట్ ఎయిమ్ ఉండాలి కదా. టు షో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసిన్సిస్. మెటీరియల్ ఏంటంటే 2 healthy potted plant of same size, 2 glass plates, 2 bell jars, Vaseline, watch glass, potassium hydroxide,
alcohol, spirit lamp and baker. Procedure: keep the 2 potted plants of same size in dark for 3 days so that the leaves become free from starch. Second point, place the potted plant A on a glass plate and put a watch glass containing potassium hydroxide KOH by the side of the pot and cover it with a bell jar. Third point, place the other potted plant B on a second glass plate and cover it with a bell jar. Fourth point, Vaseline is used to seal the bottom of jars to the glass plates so that the setup is airtight. Fifth point, both the plants are kept in sunlight for 2 hours. Sixth point, pluck a leaf from each plant and test the same for the presence of starch. ఇంకా ప్రొసీజర్ అయింది. తర్వాత అబ్జర్వేషన్ చాలా మెయిన్ ఇది. అబ్జర్వేషన్: the leaf of plant B without potassium hydroxide turns blue-black, while the leaf of plant A with potassium hydroxide remains pale colored or colorless. ఇది మనకు అబ్జర్వేషన్. ఇంకా కంక్లూషన్ ఉండాలని చెప్పాను కదా లాస్ట్లో, అది చూడండి. దిస్ ఎక్స్పెరిమెంట్ డెమాన్స్ట్రేట్స్ దట్ ద లీఫ్ ఆఫ్ ప్లాంట్ బి హ్యాస్ సింథసైజ్డ్ స్టార్చ్ విత్ ద హెల్ప్ ఆఫ్ photosynthesis and leaf of plant A has not synthesized starch as it does not contain carbon dioxide as the same is absorbed by potassium hydroxide. So photosynthesis did not occur in A. మరి ఇది తెలుగులో ఒకసారి మీకు చెప్పేస్తున్నాను. కిరణజన్య సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఏ విధంగా నిరూపిస్తావు అనేది ప్రశ్న. ఉద్దేశం అంటే ఎయిమ్. ఉద్దేశం కిరణజన్య సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని చూపించడం. కావలసిన మెటీరియల్: ఒకే పరిమాణంలో 2 ఆరోగ్యకరమైన కుండీ మొక్కలు, 2 గాజు ప్లేట్లు, 2 గంట జాడీలు, వ్యాజిలిన్, వాచ్ గ్లాస్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఆల్కహాల్, స్పిరిట్ ల్యాంప్ మరియు బేకర్. ఇక ప్రయోగ విధానం: ఒకే పరిమాణంలో ఉన్న 2 కుండీల మొక్కలను 3 రోజుల పాటు చీకట్లో ఉంచండి. తద్వారా ఆకులు పిండి పదార్థాలు లేకుండా ఉంటాయి. 2. కుండీ మొక్క ఏను గాజు ప్లేట్లో ఉంచి కుండ పక్కన పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ఉన్న వాచ్ గ్లాస్ ఉంచి బెల్ జార్తో కప్పండి. 3. రెండో గాజు ప్లేట్లో మరో కుండీ మొక్క బీను ఉంచి బెల్ జార్తో కప్పి ఉంచాలి. 4. గాజు ప్లేట్లకు జార్ల అడుగు భాగాన్ని మూసివేయడానికి వ్యాజిలిన్ ఉపయోగిస్తారు. తద్వారా సెటప్లోకి గాలి చొరబడదు. 2 మొక్కలను 2 గంటల పాటు ఎండలో ఉంచాలి. ఇది చాలా మెయిన్. ఎండలో ఉంచాలి 2 గంటల పాటు. ప్రతి మొక్క నుండి ఒక ఆకును తీసి పిండి పదార్థం ఉనికిని పరీక్షిస్తాం అన్నమాట. పరిశీలన, అబ్జర్వేషన్ అన్నాం కదా, పరిశీలన. పొటాషియం హైడ్రాక్సైడ్ లేని మొక్క బి ఉంది కదా, దాని యొక్క ఆకు నీలం నలుపు రంగులోకి మారుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న మొక్క ఏముంది కదా, అది దాని యొక్క ఆకు లేత రంగు లేదా రంగు లేనిదిగా ఉంటుంది. ముగింపు, కంక్లూషన్: ఈ ప్రయోగంలో బి మొక్క ఆకు కిరణజన్య సంయోగ క్రియ సహాయం వల్ల పిండి పదార్థాన్ని సంశ్లేషణ చేసింది. అయితే మొక్క ఏలో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్రహించబడుతుంది కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. కాబట్టి పిండి పదార్థం ఉండదు. ఇదిగో దీని ఎక్స్పెరిమెంట్ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, మీకు చిన్న ఐడియాకి చూపిస్తున్నాను. ఇది మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, అది రాస్తారు. అది తప్పనిసరిగా అది లేబుల్ ఏంటంటే గంట జాడి కుండీ మొక్క ఏ KOH ఉన్న వాచ్ గ్లాసు, తర్వాత కుండీ దగ్గర బి అని బి కుండీ బి పూల కుండీ అని పెడతారు. ఇప్పుడు తర్వాత క్వశ్చన్ చూడండి. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. Budding is the reproductive process found in yeast. Budding is a type of asexual reproduction in yeast. Activity to observe it. Aim: to study about budding in yeast with the help of prepared slides. Material required: compound microscope, permanent slides of budding in yeast. Procedure:
Place the slide under a compound microscope. Focus the slide first under low power and later under high power of the compound microscope. Various stages of budding can be carefully examined. ఇదిగోండి చూసారా, వేరియస్ స్టేజెస్ బడ్డింగ్లో మనకి ఈ విధంగా తెలుస్తాయి. తర్వాత అబ్జర్వేషన్ ఆఫ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. Protuberness or a tiny outgrowth is observed on the parent cell. Division of the nucleus is observed, which is later seen in the bud. Receptive budding leads to the formation of a chain of cells. Protuberance అంటే ఇది ఈస్ట్లో కనిపించే పునరుత్పత్తి ప్రక్రియను మొగ్గ తొడగడం అంటారు. మొగ్గ తొడగడం ప్రోట్యూబరెన్స్. దీన్నే తెలుగులో అయితే, ఇంకా ఇంగ్లీష్లో మనం కంక్లూషన్ ఎలా రాస్తామంటే, ద ప్రిపేర్డ్ స్లైడ్స్ డిస్ప్లే ఎసెక్షువల్ రిప్రొడక్షన్. వన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. ఇది కంక్లూషన్ రాస్తాం. ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. ఈస్ట్లో మొగ్గ తొడగడాన్ని గమనించడానికి మీరు అనుసరించిన విధానాన్ని వివరించండి. ఈస్ట్లో కనిపించే పునరుత్పత్తి ప్రక్రియను మొగ్గ తొడగడం అంటారు. ఈస్ట్లో ఇది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. ఉద్దేశం, తయారు చేసిన స్లైడ్ల సహాయంతో ఈస్ట్లో ఎదుగుదల గురించి అధ్యయనం చేయడం. కావలసిన మెటీరియల్: సంయుక్త సూక్ష్మదర్శిని, ఈస్ట్ శాశ్వత స్లైడ్లు. విధానం: 1. స్లైడ్ను సంయుక్త సూక్ష్మదర్శిని క్రింద ఉంచండి. 2. స్లైడ్ను ఫోకస్ చేయండి. మొదట తక్కువ శక్తి కింద మరియు తరువాత సమ్మేళన సూక్ష్మదర్శిని యొక్క అధిక శక్తి లెన్స్ కింద గమనించండి. 3. ఈస్ట్ ఎదుగుదల యొక్క వివిధ దశలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు. ఇంకా ఈస్ట్లో ఎదుగుదల యొక్క పరిశీలన: మాతృకణంపై బుడిప వంటి ఒక చిన్న పెరుగుదల గమనించబడుతుంది. కేంద్రకం యొక్క విభజన గమనించబడుతుంది. ఇది తరువాత మొగ్గ కనిపిస్తుంది. మొగ్గ పెరిగి కొత్త కణాల గొలుసు ఏర్పడి అవి విడిపోయి కొత్త జీవులుగా పెరుగుతాయి. ఇది మనకి ఈస్ట్లో బడ్డింగ్ గురించి. ఇంకా తర్వాత క్వశ్చన్: హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? రాత్రి దీని గురించి చాలా వివరంగా ఒక వీడియో చేశానండి. మరి ఇది ఒకసారి మీకు డయాగ్రామ్స్ చూపిస్తాను, చూడండి. ఇది ఇది మేల్ రిప్రొడక్షన్ సిస్టము మనం చెప్పుకున్నాం, చూపించి. తర్వాత ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా మరి ఉంచాను, ఉండండి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టము, మేల్ రిప్రొడక్టివ్ సిస్టము, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అయితే ఇప్పుడు ఇవి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనం ఓవం చూసాం కదా, ఇదంతా ఓవం. ఇది చూడండి, స్పెర్మ్ వచ్చి ఫెర్టిలైజేషన్ చేస్తుంది. స్పెర్మ్ వచ్చి ఫెర్టిలైజేషన్ చేస్తుంది కదా. ఇది ఎక్స్, ఇది ఓవంలో 2 ఓవం ఎలాగో ఎక్స్. స్పెర్మ్స్ అయితే అంటే పురుషుల్లో ఉండే సెక్స్ క్రోమోజోమ్స్ ఎక్స్ వై క్రోమోజోములను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇది ఎక్స్ అయితే ఇక్కడ అమ్మాయి పుడుతుంది అన్నమాట, ఫిమేల్. ఇది వై అయితే ఇక్కడ ఏమవుద్ది, ఎక్స్ వై కాబట్టి ఇక్కడ మేల్ చైల్డ్ పుడుతుంది. ఇది ఫెర్టిలైజేషన్. అయితే ఇప్పుడు ఏమడిగాడంటే, సెక్స్ డిటర్మినేషన్ అసలు ఎలా జరుగుతుంది, ఆడ మగ అనేది ఎలాగ లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అనేది రాత్రి వీడియోలో చాలా వివరంగా చెప్పాను, మరోసారి చూడండి. ఇప్పుడు మామూలుగా చదువుతాను ఆన్సరు. ద సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద క్రోమోజోమ్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. హ్యూమన్స్ హ్యావ్ 46 క్రోమోజోమ్స్, అంటే 23 pairs within brackets in each body cell.
Out of these, 22 pairs are autosomes not related to sex determination. The 23rd pair is the sex chromosomes that determination the biological sex of the individual. A female has 2 X chromosomes. A male has 1 X chromosome and 1 Y chromosome. The mother's egg ovum always carries an X chromosome. The father's sperm can carry either an X chromosome or a Y chromosome. How is the child's sex determined? If a sperm carrying an X chromosome fertilizes the egg, the child will be a girl. If a sperm carrying a Y chromosome fertilizes the egg, the child will be a boy. Thus, the father's sperm determines the sex of the child, not the mother. Sex determination probability 50% chance of having a boy, 50% chance of having a girl. ఈ చిన్న మైండ్ మ్యాప్ లాంటిది. ఇది మీరు ఖచ్చితంగా వేయాలి. చెప్పాను రాత్రి మీకు. తర్వాత ఇదే తెలుగు మీడియం పిల్లల కోసం చదువుతున్నాను. చూడండి, మానవుల్లో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందిన క్రోమోజోముల ద్వారా మానవుల్లో పుట్టే పిల్లల లైంగికత నిర్ణయించబడుతుంది. 1. మానవులకు ప్రతి శరీర కణంలో 46 క్రోమోజోములు అనగా 23 జతలు ఉంటాయి. వీటిలో 22 జతల ఆటోజోమ్స్ లేదా శారీరక క్రోమోజోములు, 23వ జత వ్యక్తి యొక్క జీవి లింగాన్ని నిర్ణయించే సెక్స్ క్రోమోజోములు. స్త్రీకి 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. ఒక పురుషుడికి 1 ఎక్స్ క్రోమోజోమ్ మరియు 1 వై క్రోమోజోమ్ ఉంటుంది. తల్లి అండం ఎల్లప్పుడూ ఎక్స్ క్రోమోజోమ్ను కలిగి ఉంటుంది. తండ్రి వీర్యం ఎక్స్ క్రోమోజోమ్ లేదా వై క్రోమోజోమ్స్ కలిగి ఉంటుంది. లింగాన్ని నిర్ధారించడం. ఎక్స్ క్రోమోజోమ్ అంటే పిల్లల లింగాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఎక్స్ క్రోమోజోమ్ కలిగి ఉన్న స్పెర్మ్ గుడ్డు ఎక్స్ను ఫలదీకరణం చేస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి XX అవుతుంది. వై క్రోమోజోమ్ కలిగి ఉన్న స్పెర్మ్ గుడ్డు ఎక్స్ను ఫలితీకరణం చేస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి XY అవుతాడు. అందువలన తండ్రి శుక్రకణం బిడ్డ యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. తండ్రి యొక్క శుక్రకణమే బిడ్డ యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది, తల్లి కాదు. లింగ నిర్ధారణ సంభావ్యత అబ్బాయి XY పుట్టడానికి 50% అవకాశము, అమ్మాయి పుట్టడానికి 50% అవకాశము. ఇంకా మనం లాస్ట్ క్వశ్చన్కి వచ్చాము. లాస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. హౌ ఈజ్ ఇట్స్ స్ట్రక్చర్ సూటబుల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీని మరి ఇంతకుముందు మీకు చెప్పాను, న్యూరాన్ స్ట్రక్చర్ మీకు చూపించాను, చూసారు కదా. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ పడుతుందా? న్యూరాన్ సెల్ బాడీ, డెండ్రైట్స్, యాక్సాన్, ష్వాన్ సెల్, మైలిన్ షీత్, యాక్సాన్ టెర్మినల్స్, సైనాప్టిక్ నాబ్, ఇవన్నీ కూడా పార్ట్లు ఉంటాయి. తర్వాత ఇది మన వీడియోలో ఉంది, చూడండి ఇంకా వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే. అయితే దీని ఆన్సర్ చూడండి. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెల్ బాడీ, డెండ్రైట్స్ అండ్ an axon. Cell body cyton contains cytoplasm, nucleus and Nissl granules. Dendrites are shorter fibers branching from the cell body, transmitting impulses towards the cell body. Axon is a long fiber extending from the cell body, ending in synaptic knobs filled with neurotransmitters. Axon has axoplasm and is covered by neurolemma, sometimes with a myelin sheath in myelinated neurons. Nodes of Ranvier are gaps in the myelin sheath and Schwann cells surround the myelin sheath. The transmission of information. The process by which nerve cells transmit stimuli. Dendrites
receive stimuli and convey them as electrical impulses to the axon via the cell body cyton. At synapses, synaptic knob release neurotransmitters that convert electrical impulses into chemical signals, passing them to adjacent neurons. Adjacent అంటే ప్రక్కనే ఉన్న adjacent neurons. ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుద్ది అన్నమాట. సమాచారం, ఇన్ఫర్మేషను ట్రాన్స్మిషన్ అవుతుంది. అయితే ఇదే తెలుగులో నేను చదువుతున్నాను. నాడీ కణ నిర్మాణాన్ని వివరించండి. అది సమాచార ప్రసరణ కోసం ఏ విధంగా అనువుగా ఉన్నది. చూడండి, ఇది చూస్తూ వినండి, మీకు మరికొంత అవగాహన ఉంటుంది. నాడీ కణ ఇదిగోండి, చూసారు కదా, మరొకసారి చూడండి. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక యూనిట్లు నాడీ కణాలు. ఇది ఒక కణదేహం, డెండ్రైట్లు మరియు యాక్సాన్ కలిగి ఉంటాయి. కణదేహం సైటోన్, కణద్రవ్యం, కేంద్రకం మరియు నిసిల్ కణికలు కలిగి ఉంటుంది. డెండ్రైట్లు అనేవి కణదేహం నుండి ఏర్పడే సన్నని తీగల వంటి శాఖలు. డెండ్రైట్లు కణదేహం వైపు ప్రేరణలను ప్రసారం చేస్తాయి. యాక్సాన్ అనేది కణ శరీరం నుండి విస్తరించిన పొడవైన నిర్మాణం. ఇది న్యూరో ట్రాన్స్మిటర్లతో నిండిన సినాప్టిక్ నాబ్స్తో ముగుస్తుంది. యాక్సాన్ యాక్సోప్లాజం కలిగి ఉంటుంది మరియు పొరతో కప్పబడి ఉంటుంది. రాన్వియర్ యొక్క కణుపులు మైలిన్ పొరలో ఖాళీలు మరియు శ్వాన్ కణాలు మైలిన్ పొర చుట్టూ ఉంటాయి. ఇంకా సమాచార ప్రసారం అంటే ఫంక్షనింగ్ ఎలాగో. నాడీ కణాలు ఉద్దీపనలను ప్రసారం చేసే ప్రక్రియలో పాల్గొంటాయి. డెండ్రైట్లు ఉద్దీపనలను స్వీకరిస్తాయి మరియు వాటిని కణదేహం ద్వారా యాక్సాన్లు విద్యుత్ ప్రేరణలుగా పంపుతాయి. ఇంకా సినాప్సిస్ వద్ద సినాప్టిక్ నాబ్స్ న్యూరో ట్రాన్స్మిటర్లను విడుదల చేస్తాయి. ఇవి విద్యుత్ ప్రేరణలను రసాయన సంకేతాలుగా మారుస్తాయి. వాటిని ప్రక్కనున్న న్యూరాన్లకు పంపుతాయి. మరి ఈ విధంగా డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ తాలూకా పేపర్ అంతా కూడా రివైజ్ చేసాము. మరి విన్నారు కదా. ఇది మరొకసారి మరలా ఈ టాపిక్స్ అన్నీ కొంచెం త్వరగా చదవండి. మరి చక్కగా ఈ బయాలజీలో మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మరి డైలీ మన వీడియోలు ఫాలో అయితే తప్పనిసరిగా మీకు మంచి మార్కులు వస్తాయి. అందులో ఏమీ డౌట్ లేదు. మరి ఇంకా ఒకవేళ ఏమన్నా డౌట్లు ఉంటే, ఏదైనా ఉంటే అంటే పలానా టాపిక్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. ఇంతటితో ఈ వీడియో ఈరోజు ముగిస్తున్నాను. తప్పనిసరిగా మరి ఒకవేళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.